వివేకానందుణ్ణి వాళ్ళ మాస్టర్ అడిగారట, డబ్బు జ్ఞానం రెండు నీ దగ్గర పెడితే రెండిట్లో నువ్వేం తీసుకుంటావని. దానికి వివేకానందుడు చెప్పిన సమాధానం, సార్ నేను డబ్బు తీసుకుంటాను అని. క్లాసులో పిల్లలందరూ నవ్వడం మొదలు పెట్టారు. మాస్టారు తిట్టడం మొదలు పెట్టాడు, ఒరే నువ్వు తీసుకోవలసింది జ్ఞానాన్ని రా, డబ్బుని కాదు. దానికి వివేకానందుడు చెప్పిన సమాధానం, సార్ ఎవరి దగ్గర ఏది లేదో అదేగా తీసుకోవాలి అని. మాస్టారు ఆశ్చర్యపడ్డాడు. వివేకానందుడు చెప్పిన సమాధానం, సార్ నా మట్టుకు నేను క్లారిటీగా ఉన్నాను. క్లాసులో వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు జ్ఞానం తీసుకున్నారు, నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను డబ్బు తీసుకుంటున్నాను. ఈ రోజు నేను చెప్పేది అదే. జీవితంలో కొన్నిసార్లు అందరూ అది తీసుకుంటున్నారు కాబట్టి నేను అదే తీసుకుంటాను, అందరూ ఇది చేస్తున్నారు కాబట్టి నేను అదే చేస్తున్నాను అని కాదు. నీకు ఏది కావాలో నీకే మంచి క్లారిటీ ఉండాలి. నీ జీవితం పట్ల నీకు ఏది అవసరమో అదే నువ్వు తీసుకోవాలి. మీరేమంటారు?